పోరుబాటనే కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన సంయుక్త కిసాన్ మోర్చా 21న రైతుల ఢిల్లీ చెలో 23 పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే 3 పంటలకు ఇచ్చి మిగిలిన వాటిని గాలికి వదిలేస్తారా అని చెప్పేసి నిలదీత మొత్తానికి అయితే నిన్న కేంద్రంతో జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చల్లో మళ్ళీ చర్చలు విఫలమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే కేంద్రం కేవలం 3 పంటలకు మాత్రమే మొక్కజొన్న పప్పు దినుసులు మరొక పంటకు మాత్రమే మేము ఇస్తామని చెప్పేసి పప్పులు మొక్కజొన్న పత్తికి మాత్రమే మేము కనీస మద్దతు ధర ఇస్తాం మిగతా పంటలకు ఇవ్వమని చెప్పేసి మాట్లాడారు. మరి మొత్తం 23 పంటలకు చట్టబద్ధత కల్పించాలి ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర అనేది ఇవ్వాలి అని చెప్పేసి రైతులు కొట్లాడుతూ ఉంటే 23లో 3టికి మాత్రం ఇస్తాం మిగతా 20కి ఇవ్వము అంటే చక్కెర ఆ షుగర్ కానీ మన షుగర్ కేన్కి సంబంధించిన దాంట్లో మేము ఇవ్వము లేదంటే పసుపుకు మేము ఇవ్వము ఇట్లా అంటే దేశవ్యాప్తంగా పల్లీలు కానీ లేదంటే పసుపు కానీ చక్కెర కానీ వీటన్నిటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మేము ఇవ్వము కేవలం పప్పు దినుసులు దాంతోపాటు మొక్కజొన్నలు దాంతోపాటు కేవలం పత్తికి మాత్రమే మేము ఎంఎస్పి ఇస్తామని చెప్పేసి కేంద్రం పెట్టినటువంటి ప్రతిపాదనలు అయితేనే వాటిని రైతులు తిరస్కరించారు. మొత్తం 23 పంటలకు తప్పకుండా మీరు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే. దాంతోపాటు ఒకవేళ మీరు కనుక చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 21వ తేదీన ఢిల్లీ చెలో కార్యక్రమం కంపల్సరీ కొనసాగుతుంది. ట్రాక్టర్లు వేసుకొని వచ్చేటువంటి ట్రాక్టర్లే మేము బుల్డోజర్లు ఎట్లా ఆపుతాయో కూడా మేము చూస్తామని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు కనుక ఈ లోక్సభ ఎన్నికలకు ముందు కనుక మనం ఈ చట్టాల కోసం ఉద్యమం చేయకపోతే రానున్న రోజుల్లో ఢిల్లీలో మరింత పకడ్బందీగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఆ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉండాలంటే రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పుడే ప్రశ్నించాలని చెప్పేసి వాళ్ళు కట్టుదిట్టంగా ఈరోజు ధర్నా చేస్తున్నారు, కార్యక్రమం చేస్తున్నారు. ప్రాణాలు పోయినా పట్టించుకోకుండా ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ మహిళలు వచ్చి వాళ్ళ రైతులకు అండి పెడతా ఉన్నారు. వాళ్ళ రైతులకు ఏదైనా గాయమైతే వాళ్ళే డాక్టర్లుగా మారి వైద్యం చేసుకుంటున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళు ఉద్యమం చేస్తున్నారంటే కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు ఏమైందా వాళ్ళకు ఎందుకు లేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు పోరాటం చేసేది కేవలం పంజాబ్ కోసమో హర్యానా కోసమో కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి కోసము. వాళ్ళు అసలు అడుగుతున్నదే కేవలం మేము పండించినటువంటి పంటకు మద్దతు ధర కావాలి. మేము లక్షల రూపాయలు ఖర్చు చేసి పండిస్తున్న పంటకు కనీసం 50,000 కూడా రావట్లేదు. 2-3 లక్షలు పెట్టుబడి పెడితే కనీసం 1,50,000 2 లక్షలు కూడా రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి కనీస మద్దతు ధర లేకుండా మిగతా ఏం జరుగుతుంది? ఈరోజు 1,000 రూపాయలకు 1,100 రూపాయలకు కింట చొప్పున బియ్యాన్ని కొని 4,000 5,000 రూపాయలకు బియ్యాన్ని వడ్డిస్తున్నారు, బియ్యాన్ని అమ్ముతున్నారు. అంటే 1,000 రూపాయలకు వడ్లను మీరు కొనుగోలు చేసి 4,000కు అమ్ముకుంటే 3,000 రూపాయల లాభమేమో ఏంటి రైతులకు పోవాల్సినటువంటి లాభం మొత్తం ఈరోజు రైస్ మిల్లులకు పోతూ ఉంది. రైస్ మిల్లులేమో లాభపడుతున్నారు, రైతులేమో నష్టపోతున్నారు. మరి ఇట్లాంటి క్రమంలో వాళ్ళు అడుగుతున్నటువంటి మద్దతు ధర చేయడం చేతగానప్పుడు ప్రభుత్వంలో మీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి ముద్ర వేసుకుంటూ అయిపోతుంది కదా. డైరెక్ట్ చెప్పొచ్చు కదా, మేము కనీస మద్దతు ధర ఇయ్యము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పండి. రైతులకు మేము న్యాయం చేయమని చెప్పండి. ప్రభుత్వం ఏమేమో జై కిసాన్ జై అంటే జై మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా జై కిసాన్ నినాదం అనేది కేసీఆర్ రేవంత్ రెడ్డి అందరూ అంటారు. దేశంలో నరేంద్ర మోడీతో పాటు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు జై కిసాన్ అంటది. జై కిసాన్ అంటది కానీ కిసాన్లో మాత్రం ఇట్లా చంపుతూ ఉంటుంది. దయచేసి ప్రజలారా గుర్తుంచుకోండి, ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇకపోతే కొత్త పదంలో వ్యవసాయం, రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం, సహజ సాగు, సిరిధాన్యాలపై దృష్టి కేంద్రీకృతం, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి భారతీయ ఆహార ఉత్పత్తులు అని చెప్పేసి నరేంద్ర మోడీ యోగా చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. కనీసం ఇక మాట్లాడితే సిగ్గు లేదు అవి అని పదాలు మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి. కానీ ఈరోజు రైతులు ధర్నాలు చేసి నీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది రాబాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నువ్వు కొత్త పథకంలో వ్యవసాయం తీసుకోదు. నువ్వు వచ్చి చేస్తావు వ్యవసాయం అంటే ఎద్దు లేకుండా, నాగలు లేకుండా, మిషన్లు లేకుండా, కార్మికులు లేకుండా, రైతులు లేకుండా నువ్వు చేస్తావు వ్యవసాయం? మీ బీజేపీ కార్యకర్తలు చేస్తారా? ఆర్ఎస్ఎస్ వచ్చి చేస్తా వ్యవసాయం? ఎవరు చేస్తారు? వ్యవసాయం చేసేటువంటి రైతులందరూ వచ్చి రోడ్ల మీద కూర్చొని మాకు మద్దతు ధర కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే నువ్వు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో తీసుకోవద్దు. ఎట్లా తీసుకోవద్దు? అదానికి అంబానీ చేతిలోకి ఈ మొత్తం పంటల మొత్తాన్ని అదాని చేతిలో పెడితే అదాని తీసుకుపోయి అన్ని దేశాలకు అమ్ముకొచ్చేది ఉంటే వాడు లాభం చేకూరుతుంది. వానికి లాభం వస్తాయి కావచ్చు, కానీ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమున్నది? రైతులకు వచ్చే లాభం ఏమున్నది?
నువ్వు రైతుల కోసం ఏం చేస్తావు చెప్పురా రైతులందరూ ధర్నాలు చేస్తున్నట్టు ప్రాణాలు పోతున్నాయి అనిపించి అంటే వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళతో మాట్లాడకుండా నువ్వు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రైతులు అని మన భారతీయ ఆహార ఉత్పత్తులను తీసుకోపోతా, లేదంటే సహజ సాగు సిరిధాన్యాలపై దృష్టి పెడతాం, రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తా అంటే ఏ ప్రోత్సాహిస్తుంది? శివాలను ఇంటికి పంపి ప్రోత్సాహమా? వాళ్ళ మీద టియర్ గ్యాస్ పెట్టేటువంటి ప్రోత్సాహమా? వాళ్ళ మీద వాటర్ క్యాన్లతోని వాటర్ కొట్టి మరీ వాళ్ళను వెనక్కి తప్పించడం ప్రయత్నమా? లేదంటే చెట్లు పెట్టాల్సిన చోట ఆ చెట్లను నరికించి ముండ్ల కంపలు నాటుతున్నటువంటి ప్రయత్నమా? ఏది చేస్తావు నువ్వు? ఆ విషయం మాట్లాడు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది రైతు వ్యతిరేక ప్రభుత్వము, రైతులకు అన్యాయం చేసేటువంటి ప్రభుత్వము, ఇది క్లియర్. మళ్ళీ నువ్వు కొత్తగా వచ్చి నేను రైతులకు ప్రోత్సాహంగా ఉంటా అంటే ఏం ప్రోత్సాహం ఇస్తావు నువ్వు? నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఆ 23 పంటలకు సంబంధించిన విషయంలో కనీస మద్దతు ధర ఇస్తావా ఇయ్యవా? ఈరోజు చనిపోతున్నటువంటి రైతులకు అండగా ఉంటావా ఉండవా? మొన్న చనిపోయినటువంటి 800 మంది రైతులకు ఎవరైతే ఉన్నారో ఆనాడు ఉద్యమంలో సంవత్సరాల పాటు జరిగినటువంటి ఉద్యమంలో చనిపోయినటువంటి 800 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తావా చేయవా? ఆ రైతుల మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని కొట్టివేస్తావా వేయవా? ఇవి చెప్పు. రైతుల మీద నీకు ప్రేమ ఉంటే. ఈరోజు రైతులు ధర్నా చేస్తున్నారు కాబట్టి నువ్వు యోగా చేసుకుంటా కూర్చొని నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తే నమ్మేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ లేరు. ఏవోదే ఖమ్మం మార్కెట్కు పోటెత్తిన మిర్చి ఒకే రోజు 1,00,000 బస్తాల రాక క్వింటాలకు 20,850 గరిష్ట ధర. ఈ సీజన్లో ఇంత పెద్ద ఎత్తున మిర్చి రావడం ఇదే తొలిసారి. మొత్తానికైతే ఖమ్మం మార్కెట్కు మిర్చి బస్తాలు పోటెత్తినాయి. ఒకే రోజు 1,00,000 బస్తాలు వచ్చినాయంట. మరి 1,00,000 బస్తాలు వచ్చేది ఉంటే 20,000 రూపాయల మద్దతు ధర పలుకుతూ ఉంది. మరి కనీస మద్దతు ధర ఇచ్చేది వాళ్ళకి మరింత, ఎందుకనంటే మిర్చి పంట వాళ్ళు చేసి దాన్ని ఆరేసుకొని దాన్ని జాగ్రత్తగా బస్తాల్లో నింపుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత కనీస మద్దతు ధర అనేది లేకపోతే వాళ్ళు ఆ పడ్డటువంటి కష్టం కూడా ఈరోజు అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి దయచేసి ఏ పంటకైనా మద్దతు ధర కావాలి. కాబట్టి ఈరోజు మిర్చికి రూపాయి ఎక్కువ వచ్చింది అని అంటే పెద్ద వార్త రాత్రు లక్షల రూపాయలు సంపాదించుకుంటారు రైతులు అని చెప్పేసి. ఆనాడు ఏంది ఒక టమాటో రైతు 1 కోటి రూపాయలు సంపాదించాలని పెద్ద వార్త రాసి మొత్తం ఛానల్ మొత్తం అటే తిరిగినాయి వార్తల చుట్టూ. కానీ అట్లాంటి రైతుని ఒక్క వ్యక్తిని అంత చూపించిన వాళ్ళు ప్రతిరోజు చచ్చిపోతున్న రైతుల గురించి మాత్రం ఒక్కరోజు మాట్లాడు. ఆత్మహత్యలు తీసుకున్న రైతుల మీద వార్తలు ఉండవు. లేకపోతే ఏసీబీ వాళ్ళలో ట్రైబల్ వెల్ఫేర్ 80,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన జగజ్యోతి ఆమె కార్యాలయం ఇంట్లోనూ సోదాలు పక్కా ప్రణాళికలతోనే ఏసీబీ దాడులు అని చెప్పేసి ఒక వార్త వస్తున్నాం. ఏసీబీ వాళ్ళలో ట్రైబల్ వెల్ఫేర్ అంట. ట్రైబల్ వెల్ఫేర్ ఈలు కానీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరి మీద నిఘా ఉంచాలి తప్పకుండా. వాళ్ళు ఎక్కడా కూడా, ఎందుకనంటే ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకి ఎన్ని కోట్ల నిధులు వచ్చినా కూడా మరి ఇప్పటికీ ఆ బిడ్డల బతుకులు కానీ ఆ ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళు కానీ లేదంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి జరగకపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతున్నాయో వాటి అన్నిటికీ అధికారుల మీద నిఘా పెట్టి, నాయకులు అధికారుల మీద నిఘా పెట్టి తప్పకుండా వాళ్ళు కార్యక్రమాలు ముందుకు కొనియాలి. ఎందుకనంటే ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ని అధికారులు కనుక లంచాలకు ఎగబడితే ట్రైబల్స్ ఇంకా ఆ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో లేదంటే ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనుకబడతానంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి మీద సమావేశాలు నిర్వహిస్తూ ఆ అధికారులు ఎక్కడి వరకు అభివృద్ధి చేసిరు ఏం చేసిరు అని చెప్పేసి దాని మీద ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోవాలని చెప్పేసి కోరుతాను.